nice tunes and everything else is really good. మధురా శ్రీధర్ తీసుకున్నప్పుడే నాకు అర్థమైపోయింది, ఆయన తీసుకున్నాడంటే ఈ పాటలు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పని, లేకుంటే ఆయన కొంచెం దూరం ఉంటాడు. ఏం బా అంతేనే కదా, అదే కరెక్ట్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. టైటిల్ ఫస్ట్ లో కింద ట్యాగ్ లైన్ పెట్టారు, ఫుల్ సిగ్నల్స్ అంట. మామూలు 1-2 సిగ్నల్స్ ఉంటేనే తట్టుకోలేము, ఫుల్ సిగ్నల్స్ ఉంటే ఇంకెంత రేంజ్లో ఉంటుందో మనకు అర్థమవుతుంది. అక్కడ ఆల్రెడీ మనం ట్రైలర్స్ చూసాం, సాంగ్స్ చూసాం, ఫుల్ ఎటు చూసిన కిస్సులు కానీ కమర్షియల్. ఇవాళ యూత్కి ఏం కావాలో 10 అడిగితే వీళ్ళు 100 ఇచ్చినట్టుంది. ఎటు చూసినా ఆ కమర్షియల్. ఇవాళ యూత్ ఒక బస్ స్టాప్ కానీ ఒక ఈ రోజుల్లో కానీ ఇవాళ యూత్ ఏ సినిమాలకు ఎగబడుతున్నారో, యూత్కి ఏమేం కావాలో అన్నీ కలగలిపి మొత్తం తీసుకొచ్చి ఫస్ట్ లో పెట్టేశారు. ఇంకా యూత్ ఇంకెక్కడ ఆగుద్ది ఇంత ఇదిలో ఉండగా. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. నా మూవీ మెంటల్ కృష్ణ తర్వాత నా దగ్గరికి త్రూ సంబడి అప్రోచ్ అయ్యి సార్ మీ గురించి విన్నాను, నేను ఒక స్టోరీ చెప్తానని చెప్పాడు. అదే ఈ మూవీ స్టోరీ అప్పుడు నాకు చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత నేను వేరే మూవీ కమిట్ అయ్యి కలవరమాయే మదిలో అనే సినిమా చేశాను. ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ అండి, ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ టెక్నీషియన్. డెఫినెట్గా ఈ మూవీ తర్వాత చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ నిర్మాతలు గోపి డేట్స్ గురించి, గోపి యొక్క కాల్ షీట్స్ గురించి డెఫినెట్గా వెయిట్ చేస్తారు, చూస్తూ ఉండండి. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. దీంట్లో సాంగ్స్ చాలా బాగున్నాయి, బట్ జనరల్లీ ఐ ట్రై మై బెస్ట్ టు హెల్ప్. చిన్న సినిమాలు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చేతనైనంతగా హెల్ప్ చేస్తుంటాను. సో ఆ విషయంలో సార్ స్టేట్మెంట్ ఖండిస్తున్నాను. సో సెకండ్ పాయింట్ ఏంటంటే అంబటి గోపి గారికి నా అభినందనలు. చాలా ప్లానింగ్తో చేశారని, ఎందుకంటే సినిమాటోగ్రఫర్ రాఘవ నా 3 సినిమాలకు కెమెరామెన్ అసిస్టెంట్గా వర్క్ చేశారు. సో షూర్గా బాగుంటుంది అని చెప్పారు నాతోని. అండ్ జీవన్ థామస్ గారి సంగీతం యమగోళ మళ్ళీ మొదలైంది అని మధురా ద్వారానే రిలీజ్ చేసాము. ఇట్ రియల్లీ డిడ్ వెల్. సో ఈ మూవీ మ్యూజిక్ కూడా బాగా చేయాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యు ఆల్. ట్రైలర్ మీరు లెంత్ ఫుల్ పెంచేసి మాకు స్టోరీ ఆల్రెడీ చాలా మటుకి చెప్పేశారు, కానీ 3 సాంగ్స్ చూపించకుండా పక్కా థియేటర్కి వెళ్ళేట్టు చేశారు. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సినిమా ప్రొడ్యూసర్స్ సత్యనారాయణ గారు, గోపి గారు నాకు బాగా ఫ్రెండ్స్ అండి. చాలా అంటే ఒక 1-2 months బ్యాక్ మూవీ చేసాము, దాన్ని రషెస్ చూపించారు. అప్పటి నుంచి నేను నాకు తోచిన కొన్ని సలహాలు ఇవ్వడం, దాన్ని పాటిస్తూ ఉన్నారు. అలాగే ఆడియో ఫంక్షన్ చేయాలన్నప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్న అందరినీ గెస్ట్లని కలవటం, అందరినీ కొంచెం చిన్న సినిమా ఒకటి చేస్తున్నా రావాలన్నప్పుడు కొందరు వాళ్ళ కాల్ షీట్ వల్ల బిజీ వల్ల రాలేదు. బట్ మా ఫ్రెండ్స్ కోసం నేను పిలిచిన వాళ్ళందరూ శంకరన్న, బసిరెడ్డి గారు, ప్రసన్న గారు, మోహన్ వడ్లపట్ల గారు, హర్ష్ అండ్ సోనియా అండ్ రాహుల్, వీళ్ళందరూ ఈజీగా ఉన్న నేను పిలవగానే లాస్ట్ మినిట్లో పిలవగానే అందరూ ఇక్కడ వీళ్ళందరూ విష్ చేయడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ లవ్ ఈ 2 వర్డ్స్ అందరికీ చాలా స్పెషల్, నాకు కూడా అంతే. కానీ నా ఫస్ట్ లవ్ గురించి చెప్పాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే మొత్తం సెన్సర్షిప్లో కట్ అయిపోయింది. అని ఈ సినిమా గురించి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఇన్వైటింగ్. అండ్ గోపి సార్, సత్యనారాయణ సార్, హీరోయిన్ మహేందర్, అమిత, you've done a fabulous job. It's looking very beautiful. It's surely going to connect with the youth. భయంతో నోటికి మాట రాలేదు, కానీ లుక్ ఎట్ హిమ్, ఈస్ లుకింగ్ సో కాన్ఫిడెంట్. ఎందుకంటే వెటరన్ ఆర్టిస్ట్, కొత్త హీరో కాదు, ఈజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సో యూ కెన్ సీ ద కాన్ఫిడెన్స్, అండ్ ఐఎమ్ షూర్ ద కాన్ఫిడెన్స్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. సో ఆల్ ది వెరీ బెస్ట్ యూ మహేంద్ర, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ టూ. హోప్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ అ గ్రేట్ కెరియర్. అండ్ సార్ చెప్పారు సాంగ్స్ బాగుంటాయని మధురా శ్రీధర్ సార్ తీసుకుంటారని. ఒకసారి తీసుకున్నారంటే ఆ తర్వాత ఎంత ప్రమోషన్ ఇస్తారని అందరికీ తెలుసు. సో దర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దిస్ ఆడియో ఇస్ గోయింగ్ టు బి అ సూపర్ హిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. అండ్ ఆల్ ద బెస్ట్ మా హీరో మహి అండ్ హీరోయిన్ అమిత. నాకు ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు అంబటి గోపి గారి క్యారెక్టర్ నాకు అర్థమైంది. ఈజ్ అ డిసిప్లిన్డ్ పర్సన్. లవ్ గురించి అన్ని కోణాలు చూసి ఆల్రెడీ అన్ని చెప్పేశారు. ఒక కొత్త కోణం చూపించారు ఈ సినిమాలో, అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఆల్ ది బెస్ట్ సార్ అండ్ థ్యాంక్ యూ. ఇక హేమ గారి గురించి చెప్పండి. ఫస్ట్ లవ్ గురించి చెప్పండి. ఇవన్నీ మాకు తెలుసు, అందరు పెద్దవాళ్ళు అందరూ చెప్పారు. ఆడియో హిట్ అవ్వాలన్నారు, డైరెక్టర్ గారు మంచి పేరు రావాలి, హీరో సక్సెస్ అవ్వాలని చెప్పారు. మీ ఫస్ట్ లవ్ గురించి అడిగాను.
అయితే మా డైరెక్టర్ గారు చాలా బాగా చేపించారు మా చేత. ఈ సినిమాలో శ్రీని కొట్టినంతగా నేను బ్రహ్మానందం గారిని కానీ ఎంఎస్ నారాయణ గారిని ఎవ్వరే కొట్టలేదండి. బీభత్సంగా కొట్టాను. ఒక చీపురు ఒకటి లేదు తప్ప. ప్రతి హీరో తన్నారు నన్ను, హీరోతో పాటు నువ్వు తన్నావు, నువ్వు హీరో అయిపోయావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి చెప్తానండి, ఈ సినిమా గురించి 100% చెప్తానండి. ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి అండి, ఎందుకంటే ఫస్ట్ లవ్ జీవితంలో ఇక్కడ ఉన్న అందరికీ ఫస్ట్ లవ్ ఉంటారండి. పిల్లలకు చెప్పరు ఎవరు, భయం. తెలిస్తే డైవర్స్ ఇచ్చేస్తారేమో అని. అమ్మ నాన్నకు చెప్పరు, భయం. చెప్తే ఎక్కడ కొడతారని. కానీ ప్రతి ఒక్కరికి ఉన్నారండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. నాకైతే 100% ఫస్ట్ లో ప్రతిరోజు పొద్దున్న ఎవరు కనపడతా వాళ్ళని చూస్తానండి. ఫస్ట్ లో అదే, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళని చూస్తాను కదా, కాబట్టి అది ఫస్ట్ లో అండి. లాస్ట్ లో కూడా ఉందండి, ఇంటికి వెళ్తాను కదా, వైఫ్ ఉంటారు కదా, చివరికి ఆమెను చూస్తాను కాబట్టి అది లాస్ట్ లో అనమాట. నన్ను పెంచి పెద్ద చేసిన మా నాన్నగారు సీతారాం గారు, వీళ్ళిద్దరితో పాటు మీ అందరి ఆశీర్వాదంతో ఈ ఫస్ట్లో సినిమా మూలంగా హీరోగా అడుగు పెడుతున్నాను. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఫస్ట్ లవ్ డైరెక్టర్ గోపి గారు, ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు, మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ థామస్ గారు, కెమెరామెన్ రాఘవ్ గారు, థ్యాంక్స్ అ లాట్. మీ అందరికీ నిజంగా నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ నన్ను నమ్మి మీరు నా దగ్గరికి ఇచ్చారు, నేను నా బెస్ట్ ఇచ్చాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. First, when I saw the trailer, I was really overwhelmed. Gopi garu నాకు చెప్పారు, నువ్వు ట్రైలర్ చూసిన తర్వాత, మూవీ రిలీజ్ అయిన తర్వాత నువ్వు ఎవరికి దొరకవని. ఇప్పుడు ప్రూవ్ చేశాను ట్రైలర్ చూసిన తర్వాత. మరి జీవన్ థామస్ గారు, వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ రాఘవ్ సార్, సో cinematography is extraordinary. And I thank everyone. And I thank my dad who supports me all the time. And because of him, I'm here. And thanks everyone. దాదాపు 2 నెలలు సింగిల్ కార్డ్ రాయమని అంబటి గోపి గారు మా డైరెక్టర్ గారు చెప్పారు. సరైన తప్పకుండా రాస్తాను. కథ మొత్తం వినిపించారు. వినిపించినప్పుడు ఒక తొలి ప్రేక్షకునిగా నేను చాలా స్పందించి ఉగాది పచ్చల్లో ఉన్నంత 6 రుచులున్న 6 రకాలైన పాటలు రాసే అవకాశం రావడం. దాదాపు 50 సినిమాలు రాశాను ఇప్పటికి నేను. గోరింటాకు, నవవసంతం, మంచివాడు, భీమిలి కబడ్డీ జట్టు, సేవకుడు, ఎన్నో పాటలు రాస్తూ చాలా ఆకలితో ఉన్నాను నేను. నా ఆకలిని తీర్చే అద్భుతమైన పరమాన్నం ఈ ఫస్ట్ లవ్. మంచి అవకాశం అందిపుచ్చుకున్నాను. దీనికి కొండంత తోడు ఎంత ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి అన్నయ్య గారు, జీవన్ థామస్ గారు గొప్ప ఎన్నో సలహాలు. నేను సెల్ ఫోన్ తీసుకపోతే, బాబు సెల్ ఫోన్లో రికార్డ్ చేసి రోజులు కావు, సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తాం పాట, బట్ నువ్వు ఆ పాత టేప్ రికార్డునే తీసుకొని రావాలి, అది కల్చర్, అది మర్చిపోవద్దు అన్నారు. ఎంత గొప్ప సలహా ఇచ్చారు. ఆ ట్యూన్స్ కానీ అవి కానీ చాలా గొప్పగా వచ్చింది. ఈ రోజుల్లో పెద్ద సినిమా అంటే ఒక 28 రీళ్ళు, చిన్న సినిమా అంటే ఒక 3 రీళ్ళ సినిమా కాదు, మంచి సినిమా. మంచి సినిమా పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా దాన్ని బ్రతికించవలసిన మొట్టమొదటి ఆక్సిజన్ మీడియా. మీడియా వారిని ఈ సినిమా టెక్నీషియన్గా అర్థిస్తున్నాను. దయచేసి ప్రోత్సహించి. Especially, I'm very proud. Madura Audio is going to release my first movie, Emagola Madali Madalandi, also Madura Audio. Now this also Madura Audio. ఇది చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఒక్క విషయం చెప్పాలంటే, మన గోపి గారు ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు మనకు. సార్ ట్యూన్స్ గురించి మనకు ఏం తెలీదు, మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు ఇలా సిచ్యువేషన్ ఇలా అది చెప్పి తర్వాత నేను అది కూర్చొని, బికాస్ ఫుల్ బర్డన్ కదా. సో ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. సో ఐ వాంట్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఆడియో ఆవిష్కరణ కోసం వచ్చినటువంటి పెద్దలు, శ్రీ ప్రొడ్యూసర్ శ్రీ సత్యనారాయణ గారికి, చరణ్ గారికి, ఈ చిత్రంలో హీరోగా హీరోయిన్గా నటించినటువంటి మహీంద్ర, అమిత గారికి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని, ప్రత్యేకమైనటువంటి నమస్కారాలని ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి తల వంచుతూ నమస్కారం చేస్తున్నాను. ఈ చిత్రానికి మీరే ప్రాణం. ఈ చిత్రాన్ని ప్రపంచానికి, బయట ప్రపంచానికి చూపించాల్సినటువంటిది మీరే. కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో ఎన్నడూ ముందుండినటువంటి జర్నలిస్టు సంఘం అసోసియేషన్ మొత్తానికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అసలు ఫస్ట్ లవ్ అనేటటువంటి ఒక కథని నేను రాసుకునే కంటే ముందు బేసిక్గా నేను ఒక రైటర్ని. నాది ఎంఏ అయిపోయి, బీఈడ్ అయిపోయి, తర్వాత జాబ్ వచ్చి, తర్వాత జర్నలిజం యూనివర్సిటీలో గోల్డ్ మెడల్గా పొందినప్పుడు స్పెషల్ జర్నలిజం, సినీ జర్నలిజంగా చేస్తూ దాని మీద ఉన్నటువంటి ఆసక్తితోటి
మా గురువు గారు పూజ్యులు శ్రీ క్రీస్తు చేసులు ఈవివి సత్యనారాయణ గారి దగ్గర వన్ ఆఫ్ ద రైటర్గా నేను ఫస్ట్ మామిడాకులు అనేటటువంటి సినిమాకి ఒక రైటర్గా జాయిన్ కావటం, ఆ తర్వాత వారి సాన్నిహిత్యంలో వచ్చినటువంటి చాలా చిత్రాలకు రచనా సహకారంగా నలుగురు రచయితలలో ఒకటిగా చేయటం, అట్లా చేస్తూ ఉన్నటువంటి టైంలో నాకు లిటిల్ హార్ట్స్ అనేటటువంటి ఒక చైల్డ్ మూవీకి సోలో కార్డుగా రైటర్గా నాకు ఒక గుర్తింపు రావటం. సో ఆ అమ్మాయి అబ్బాయి ఫస్ట్ లవ్ ఫీల్ అయితే, వాళ్ళు ప్రేమలో పడితే ఆ ఫస్ట్ లవ్ దగ్గర నుంచి అది సినిమా కథ. కానీ ఈ ఫస్ట్ లవ్ స్పెషాలిటీ నేను గమనించింది ఏంటంటే, ట్రైలర్ చూసిన తర్వాత ఈ అమ్మాయి అబ్బాయి పట్ల వాళ్ళ పైన ప్రేక్షకుడు కూడా ఫస్ట్ లవ్లో పడతాడు. ఎందుకంటే అంత బాగుంది, పేరు చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది,